జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ వర్గం మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గం మధ్య వార్ నడిచింది. 50 వార్డులకు గాను సంజయ్ వర్గానికి కాంగ్రెస్ పార్టీ 14 గెలిచింది. జీవన్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ 11 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 6, ఎంఐఎం 2 డివిజన్లు గెలవగా బీఆర్ఎస్ 4, స్వతంత్రులు 5 డివిజన్స్ లో విజయం సాధించారు. వెంకటేష్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. వెంకటేష్, జగిత్యాలలో ఇంట్రెస్టింగ్ సినేరియో, ఇప్పుడు ఏం జరగవచ్చు అక్కడ? సౌజన్య, నిజంగానే జగిత్యాల పాలిటిక్స్ చాలా రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గాల మధ్య కొద్ది రోజులుగా కొనసాగుతున్న వైరుధ్యాలు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మీద కూడా ప్రభావం చూపెట్టినాయి. కాకపోతే ఏంటంటే అది ఓవరాల్గా కాంగ్రెస్ తరఫున గెలిచినట్టుగానే మనం అనుకోవచ్చు. మొత్తంగా చూస్తే సీట్ల కేటాయింపు నుంచి మొత్తం 50 వార్డులో కాంగ్రెస్ పార్టీ 31 టికెట్లు సంజయ్ వర్గానికి ఇస్తే 19 మాత్రమే జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించింది. ఇప్పుడు ఈ వర్గాల వారిగా విడిపోయిన తర్వాత జీవన్ రెడ్డి తన వర్గం వాళ్ళకు టికెట్లు దక్కలేదనే కారణంతో కొంతమందిని రెబల్గా నిల్చోబెట్టారు. ఇండిపెండెంట్గా వాళ్ళకు గుర్తులు వచ్చినాయి. వాళ్ళ తరఫున జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ప్రచారం చేయడమే కాదు, తన వర్గానికి సంబంధించిన చాలా మందిని కూడా ఆయన గెలిపించుకోవడం కూడా విశేషంగా మనం చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే ఈరోజు కాంగ్రెస్లో సంజయ్ ఇచ్చిన టికెట్లలో మొత్తం 14 మంది, 31 మందికి టికెట్లు ఇస్తే 14 మంది మాత్రమే విజయం దిశగానో విజయం సాధించడం జరిగింది. మనకు కొంతమందిలో లీడ్స్ ఉన్నాయి, కొంతమంది ఆల్రెడీ విన్ అయ్యారు. అదేవిధంగా జీవన్ రెడ్డికి ఇచ్చిన కాంగ్రెస్ నుంచి 4 కాంగ్రెస్ తరఫున గెలిస్తే ఆయన రెబల్గా నిలబెట్టిన వాళ్ళలో 7 విజయం సాధించారు. అంటే మొత్తం 11 మంది ఇప్పుడు జీవన్ రెడ్డి అనుచరులుగా ఉన్న వాళ్ళు గెలిస్తే సంజయ్ వర్గానికి సంబంధించిన వాళ్ళు 14 మంది గెలిచారు. ఇప్పుడు ఇక్కడే పీఠముడి ఏంటంటే రేపు చైర్పర్సన్ కావాలి అంటే మొత్తం 50లో 25 అంటే సగం కంటే 26 మంది కౌన్సిలర్లు కంపల్సరీ అక్కడ అవసరం. ఎక్స్ అఫిషియో మెంబర్గా మనకు ఇక్కడ సంజయ్ కుమార్ కూడా ఒక ఓటు ఉంటుంది. ఆయన ఓటు పక్కన పెట్టినా ఇంకొక 24 మంది అయితే ఆయనకు కావాలి. కానీ ఇప్పుడు సంజయ్ వర్గానికి ఉన్న సంఖ్య కేవలము 14 మాత్రమే. కాబట్టి ఆయనకు 10 మంది సపోర్ట్ చేయాలి. ఆ 10 మందిని ఎక్కడికి వెళ్ళి తీసుకునే అవకాశం ఉంటుందంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి వర్గం దగ్గరికి వెళ్ళి ఆయనను అడగాల్సిందే. మరి సంజయ్ జీవన్ రెడ్డి దగ్గరికి వెళ్తారా లేదా, మరి జీవన్ రెడ్డి ఈ కాంగ్రెస్ నుంచి గెలిచిన మిగతా 14 మందికి సపోర్ట్ చేస్తారా లేదా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. జీవన్ రెడ్డి ఏమంటున్నాడంటే సంజయ్ వర్గం తరఫున పోటీ చేసిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళు గతంలో బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఓటు వేయొద్దు అన్నట్టుగానే ఆయన ప్రచారం చేశాడు. కానీ సంజయ్ కూడా కాంగ్రెస్ బీఫామ్లు ఇచ్చి కాంగ్రెస్ తోటే ఆయన ప్రచారం చేశాడు. కాబట్టి ఇప్పుడు టెక్నికల్గానే అయితే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టుగానే అవుతుంది. ఇప్పుడు చైర్పర్సన్ పదవి దక్కించుకోవాలంటే ఇప్పుడు 2 లీడర్లు కలవక తప్పని పరిస్థితి. మరి ఎవరు దిగి వస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జీవన్ రెడ్డి వర్గం కనుక సంజయ్ వర్గానికి సపోర్ట్ చేసి చైర్పర్సన్ నిలబెట్టాలంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి వర్గం నుంచి తన అనుచరులకు వెళ్ళి ఒకరిని చైర్పర్సన్ చేయాలనే ఒక డిమాండ్ జీవన్ రెడ్డి వినిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ఇది ఎట్లా చేస్తుంది, పార్టీ వీళ్ళందరినీ ఎట్లా లీడ్ చేస్తుందని కూడా చాలా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ జీవన్ రెడ్డి వర్గాన్ని కాదని మిగతా వాళ్ళని తీసుకుందామని సంజయ్ అనుకున్నా కూడా ఇక్కడ ఈక్వేషన్స్ అన్ని చాలా గమ్మత్తుగా ఉన్నాయి. ఇండిపెండెంట్లు 7 గెలిచారు. ఆ 7కి 7 జీవన్ రెడ్డి సంబంధించిన వాళ్ళు కాకుండా ఇంకొక 5 కూడా ఏ వర్గానికి సంబంధించిన వాళ్ళు 5 గెలిచారు. అందులో 3 బీజేపీ టికెట్ రాలేదనే కోపంతో బీజేపీ రేబల్గా నిల్చున్నారు. ఆ బీజేపీ నుంచి గెలిచిన 3 మళ్ళీ బీజేపీ వైపు వెళ్తారు తప్ప బీఆర్ఎస్ వైపు వచ్చే ఈ కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉంటుందా అన్నది ఒక క్వశ్చన్ మార్క్. అదేవిధంగా మనకి ఎంఐఎం నుంచి ఒక 2 గెలిచారు. ఎంఐఎం సాధారణంగా కాంగ్రెస్తో ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి ఆ 2 వస్తే ఈ 14 + 2 16 అవుతున్నాయి. తర్వాత ఈ ఇండిపెండెంట్ 5లో 3 బీజేపీ రేబల్స్ తీసేస్తే ఇంకొక 2 వచ్చినా కూడా 14 + 2 + 2 దాదాపు 18 మంది దగ్గరికే వచ్చి ఆగిపోతుంది. కాబట్టి 25 సంఖ్యను చేరాలంటే ఖచ్చితంగా జీవన్ రెడ్డి అవసరం కంపల్సరీ. మరి జీవన్ రెడ్డి సపోర్ట్ చేస్తారా లేకుంటే అక్కడ ఫలితాలు ఎట్లా ఉంటుందని చాలా ఆసక్తికరంగా మారింది. ఓవరాల్గా ఈ సమస్య ఇప్పుడు కాదు, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆయన వర్గానితో అంటి ముట్టకుండా వ్యవహరిస్తున్నారు. ఏ సమావేశాలను కూడా పక్కపక్కన కనీసం కూర్చోవడం కూడా జరగలేదు. ప్రతిసారి కూడా ప్రతిపక్ష పార్టీల కంటే ఎక్కువ కూడా ఎమ్మెల్యే మీద జీవన్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించడం, తర్వాత సంజయ్ జీవన్ రెడ్డి మీద విమర్శలు చేయడం ఇదే జరుగుతూ ఉంది అక్కడ. అయినప్పటికీ కూడా దాదాపుగా ఈ 2 వర్గాలకు కలిపి అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టికెట్ మీద గెలిచిన వాళ్ళు లేకుంటే కాంగ్రెస్ పార్టీ నేతల అనుచరులుగా ఉన్న వాళ్ళు గెలవడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ ఖాతాలో చేరినట్టే. కాకపోతే ఏంటంటే ఈ లీడర్లు సమన్వయం చేసుకుంటే తప్ప చైర్పర్సన్ దగ్గర అది పీఠముడి లేకుండా సాఫీగా జరిగే అవకాశం ఉంది. ఇక జగిత్యాల జిల్లాలో ఇంకా మిగతా 3 మున్సిపాలిటీల గురించి కూడా చూస్తే కొరుట్లలో మొత్తం 33 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇప్పటి వరకు 28కి సంబంధించిన ఫలితాలు వచ్చినాయి. అందులో కాంగ్రెస్ లీడ్ పొజిషన్లో 14
మంది వార్డు సభ్యులు గెలిచారు. బీజేపీకి సంబంధించి 6, బీఆర్ఎస్ నుంచి 8 మంది గెలిచారు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకు మున్సిపల్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ కూడా ఇక్కడ 33లో మనకు 16+1 17 18 స్థానాలు ఇక్కడ కావాలి. 18 కావాలంటే కాంగ్రెస్కి ఇంకొక 4 సభ్యుల అవసరం ఉంది. ఈ 4 సభ్యులు బీఆర్ఎస్ నుంచి వస్తారా, బీజేపీ నుంచి వస్తారా అనేది మనకు చాలా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఇక్కడ ఇండిపెండెంట్లు ఎవరు గెలవలేదు, మొత్తం పార్టీల నుంచే గెలిచిన వాళ్ళే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇక మెట్పల్లి విషయానికి తీసుకుంటే మెట్పల్లిలో 26 వార్డులు ఉన్నాయి. ఇక్కడ 24 సంబంధించిన ఫలితాలు ఇప్పటివరకు అనౌన్స్మెంట్ అయినాయి. అందులో కాంగ్రెస్ 5, బీజేపీ 9, బీఆర్ఎస్ 6, ఇండిపెండెంట్ 4. ఇక్కడ కూడా హంగ్ పొజిషనే కనిపిస్తుంది. 26లో మనకు 13+1 14 మంది కావాలి. ఇక్కడ ఏ పార్టీకి కూడా మనకు 14 వార్డులు ఎవరికి దక్కలేదు. కాకపోతే ఇక్కడ బీజేపీ పెద్ద పార్టీగా ఉంది, 9 మందిని గెలుచుకొని. మరి బీజేపీకి బీఆర్ఎస్ కలుస్తుందా, ఇండిపెండెంట్లు కలిసినా కూడా 13 అయితే కాంగ్రెస్ బీజేపీతో కలిసే అవకాశం లేదు. తర్వాత బీఆర్ఎస్ బీజేపీ కూడా కలిసే అవకాశం ఉంటుందా లేదా, ఈ రాజకీయ సమీకరణలు ఎట్లా ఉంటాయి అనేది మెట్పల్లి పాలిటిక్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా హంగ్ పొజిషన్, కొరట్లలో హంగ్ పొజిషన్, మెట్పల్లిలో హంగ్ పొజిషన్. తర్వాత రాయకల్ అనేది చాలా చిన్న మున్సిపాలిటీ. గతంలో 2020 కంటే ముందు ఇది ఒక మేజర్ గ్రామ పంచాయతీ. ఇక్కడ 12 వార్డులు మాత్రమే ఉన్నాయి. ఈ 12 వార్డులలో బీజేపీ 5, కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 3, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ఇక్కడ కూడా 12లో సగం కంటే ఒకటి ఎక్కువ, అంటే 7 సభ్యులు గెలుచుకున్న పార్టీకే మున్సిపల్ చైర్పర్సన్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చూస్తే ఎవరికి కూడా 6 దాటలేదు, ఆ సగం కంటే తక్కువ లోపే పరిమితం అయ్యారు. దీంతో ఇక్కడ క్యాంపు రాజకీయాలు అప్పటికే మొదలైనాయి. ఆల్రెడీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ముగ్గురు 6 కలిసి క్యాంపుకు ఇప్పటికే వెళ్ళిపోయారు. కాంగ్రెస్ శిబిరంలో ఇప్పుడు 6 ఉన్నది, బీజేపీ శిబిరంలో 5 ఉన్నారు, ఒకరు ఇండిపెండెంట్ ఉన్నారు. ఇండిపెండెంట్ కూడా కాంగ్రెస్ వైపు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కనుక కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ ఈ 3 కలిస్తే ఇక్కడ కావాల్సిన మేజిక్ ఫిగర్ దాటే అవకాశం ఉంది. కాబట్టి రాయకల్ ఒకటి ఈక్వేషన్స్ అంటే ఈ పొత్తులో భాగంగా, లేకుంటే ఈ 3 కలిసి చైర్పర్సన్ను గెలుచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఈసారి బీజేపీ ఒక హిస్టరీ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా బీజేపీ ఒక మున్సిపాలిటీలో ఒక మేయర్ స్థానాన్ని గెలుచుకుంటుంది. ఇప్పటికే 33 వార్డు సభ్యుల స్థానాలని, డివిజన్ స్థానాలని, కార్పొరేటర్ స్థానాలని బీజేపీ గెలుచుకుంది. ఇక్కడ 66లో సగం కంటే ఎక్కువ, అంటే 34 ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ 33 గెలిచారు. బండి సంజయ్కి ఎక్స్ అఫిషియో మెంబర్ ఓటు ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది. తర్వాత బీజేపీ నుంచి రెబల్గా పోటీ చేసిన కొంతమంది కూడా ఇక్కడ మనకు 3 బీజేపీ రెబల్స్ కూడా గెలిచారు. వాళ్ళు కూడా బీజేపీ వైపు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా మేజిక్ ఫిగర్ను బీజేపీ తీసుకుంది. దీంతో బీజేపీ నుంచి గెలిచిన వాళ్ళంతా కూడా కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి క్యాంపుకు తరలిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక హుజరాబాద్లో మాత్రం చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించింది. అక్కడ మొత్తం 30 స్థానాల్లో 16, అంటే 10 సగం కంటే ఒకటి ఎక్కువ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ చైర్పర్సన్ ఖరారైపోయింది. జమ్మికుంటలో మాత్రం మళ్ళీ అక్కడ కొంత పీఠముడింది. జమ్మికుంటలో బీఆర్ఎస్ 12, తర్వాత కాంగ్రెస్ 10, తర్వాత బీజేపీకి ఇండిపెండెంట్లకు మిగతా స్థానాలు వచ్చినాయి. ఇక్కడ కూడా మనకు 30 స్థానాలున్నాయి, 16 స్థానాలు ఉన్న వాళ్ళే అక్కడ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ బీఆర్ఎస్ మరి ఇండిపెండెంట్ కలుపుకొని మున్సిపల్ చైర్పర్సన్ తీసుకుంటుందా లేదా కాంగ్రెస్కు వదులుకుంటుందా అనేది ఆసక్తిగా ఉంది. అక్కడ కూడా క్యాంప్ పాలిటిక్స్ మొదలైనవి. కొంతమందిని ఇప్పటికే ఇండిపెండెంట్లు కూడా తీసుకొని ఒక వర్గం ఇక్కడికి వెళ్ళి జమ్మికుంట నుంచి బయలుదేరి క్యాంపుకు వెళ్ళిపోయారు. చొప్పదండిలో మాత్రం చాలా క్లియర్ కట్గా ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ ఉన్న 14 స్థానాల్లో దాదాపు 10 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుని చైర్పర్సన్ సీట్ను చేజిక్కించుకుంది. అందరికంటే ఉమ్మడి జిల్లాలో మనకు ఇటు జగిత్యాల, కరీంనగర్ జిల్లాలో కనుక తీసుకుంటే ధర్మపురి కాన్స్టిట్యున్సీ చాలా స్పెషల్. అక్కడ 15 స్థానాలు ఉంటే 15కు 15 కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇండిపెండెంట్ కావచ్చు ఎవరు రాకుండా 15కు 15 అక్కడ ప్రతిపక్షమే లేదు. 100% సీట్లను అక్కడ కాంగ్రెస్ గెలుచుకొని బాగా వేసింది. ఇది ఓవరాల్గా ఇప్పటివరకు ఇంకా కొన్ని ఫలితాలలో లీడ్స్ తెలిసినాయి. కొద్దిసేపట్లో పూర్తిగా విజయాలు తర్వాత అవి కూడా నమోదవుతాయి. ఆ తర్వాత గెలుపు ధృవీకరణ పత్రాలు ఇప్పటికే తీసుకొని కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. మొత్తంగా నిన్న మొన్న ఉన్న టెన్షన్ రిలీఫ్ అయింది. ఎక్కడ ఏ పార్టీ మున్సిపల్ చైర్పర్సన్ లేదా మేయర్ పీఠాన్ని గెలుచుకునేది ఖరారైంది. కానీ హంగు వచ్చిన చోట ఇంతకుముందు మనం చెప్పినట్టుగా జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ వర్గం కలుస్తుందా కలవదా, తర్వాత రాయకల్లో ఆ క్యాంపు రాజకీయాలు ఎట్లా ఉంటాయి, తర్వాత మెట్పల్లిలో ఎవరు కలుస్తారు, కొరట్లలో ఎట్లా ఉంటుంది పరిస్థితి, ఇవన్నీ ఒక కొత్త చర్చకైతే దారితీసిన సౌజన్య. ఇది మొత్తంగా కరీంనగర్ జిల్లా రాజకీయాలు చాలా సరికొత్తగా ఇక్కడ ఓటర్లు స్పందించారని చెప్పుకోవచ్చు. మనకు ఓటర్లు ఇక్కడ ప్రతిసారి విభిన్నమైన ఫలితాలను కావచ్చు, విభిన్నమైన తీర్పుని ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా సరికొత్తగా తీర్పునిచ్చారని మనం అనుకోవచ్చు. ఇది రేపు ఎల్లుండి మనకు ఖాళీగా ఉంది. 16న మున్సిపల్ చైర్పర్సన్లు, తర్వాత మేయర్ ఎంపిక జరుగుతుంది. ఆ రోజు కూడా మళ్ళీ క్యాంపు రాజకీయాల నుంచి వాళ్ళంతా వచ్చి ఏం చేస్తారనేది చూడాల్సి ఉంది.